హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డేట్. ఈ క్రింది తేదీల్లో ఏ తేదీన మనకి ముస్లిం మహిళా హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఆగస్టు 1వ తారీఖున అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్ హ్యాస్ రిలీజ్డ్ ద బయోటెక్ ప్రైడ్ గైడ్లైన్స్. వాట్ డస్ ఈ మీన్స్ ఇన్ ద ప్రైడ్? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల బయోటెక్ ప్రైడ్ మార్గదర్శకాలను అయితే విడుదల చేశారు. సో ప్రైడ్లో ఈ అంటే ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి ఈ అంటే మనకి ఎక్స్చేంజ్. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద డిజిటల్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నేమ్డ్ ద అటల్ థింకర్ప్రెన్యూర్ సమ్మర్ బూట్ క్యాంప్. హూ ఈస్ ద సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ డిజిటల్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే మనకి ఏటీఎల్ థింకర్ప్రెన్యూర్ సమ్మర్ బూట్ క్యాంప్ అయితే ఇటీవల జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ఎవరు? ఆన్సర్ వచ్చి అమితాబ్ కాంత్. The Indian Army along with which country army has established the hotline at the Kongrala in North Sikkim? ఉత్తర సిక్కింలో కోంగ్రాలో ఏ దేశ సైన్యంతో పాటు భారత సైన్యం హాట్లైన్ ఏర్పాటు చేసింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్, ఆంగ్ లెయింగ్ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఆంగ్ లెయింగ్ ఈ క్రింది దేశాల్లో ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ మయన్మార్. Cyrus Poonawalla has been appointed as the recipient of prestigious Lokmanya Tilak National Award for 2021. He is the founder of Dash. సైరల్ పూనవాలా మనకి 2021 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అయితే గెలుచుకున్నారు కదా. ఆయన ఏ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు? ఆన్సర్ వచ్చి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. Which among the following organization has launched its own player-oriented web-based engagement platform, the Heroes Connect? ఈ క్రింది వాటిల్లో ఏ సంస్థ తన సొంత ప్లేయర్ ఓరియంటెడ్ వెబ్ ఆధారిత ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది హీరోస్ కనెక్ట్ అనే పేరుతో? ఆన్సర్ హాకీ ఇండియా. పివి సింధు ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హ్యాస్ ఓన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ఉమెన్స్ సింగిల్ ఈవెంట్ ఎట్ ద టోక్యో ఒలింపిక్స్ బై డిఫీటింగ్ ద హీ బింగ్జియోవో ఆఫ్ విచ్ కంట్రీ? టోక్యో ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏ దేశానికి చెందిన హీ బింగ్జియోవోను ఓడించి కాంస్య పథకాన్ని సాధించింది? ఆన్సర్ చైనా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ రీఅపాయింటెడ్ ద నికోల్ పాసినాన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్? ఓకే, క్రింది వాటిలో మనకి ఏ దేశానికి సంబంధించి నికోల్ పాసినాన్ను ప్రధానమంత్రిగా నియమించారు? ఆన్సర్ అర్మేనియా. The Andhra Pradesh Fishery Department has designed a novel scheme under the brand name Fish Andhra to establish the 100 aqua hubs in the state. Which among the following bank is supporting the project? ఆంధ్రప్రదేశ్లో మత్స్యశాఖ రాష్ట్రంలో 100 ఆక్వా హబ్లను స్థాపించడం కోసం ఫిష్ ఆంధ్ర బ్రాండ్ పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే రూపొందించింది. ఇది ఏ బ్యాంకు మనకి ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తుంది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. SIM binding technology has been launched by which among the following bank in its mobile application to safeguard the interest of its customers? SIM binding టెక్నాలజీని వినియోగదారుల ఆసక్తిని కాపాడడం కోసం ఏ బ్యాంక్ మనకి ఆ మొబైల్ అప్లికేషన్లో ప్రారంభించింది? ఓకే, సిమ్ బైండింగ్ ఫీచర్ మనకి యోనో యాప్ అలాగే యోనో లైట్ యాప్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. The Dukandar overdraft scheme has been launched by the HDFC Bank aimed at the helping the shopkeepers and merchants ease their cash crunch. What is the minimum limit of the overdraft? దుకాణదారులు మరియు వ్యాపారులు తమ నగదు సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడడం కోసం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చి దుకాందార్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్ అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ యొక్క కనీస పరిమితి ఎంత? ఆన్సర్ వచ్చి 50,000 50,000 రూపాయలు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్రెస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బల్గారీ? ఓకే, మనకి ఏ నటి బల్గారీ బ్రాండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి ప్రియాంక చోప్రా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? మనకి జీవిత బీమా కార్పొరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మినీ ఐప్.
Indian Bank has signed a memorandum of understanding with which among the following IIT for the Society of Innovation and Entrepreneurship Initiative in order to extend the exclusive credit facility to startups and small business. స్టార్టప్స్ మరియు చిన్న వ్యాపారస్తులకు సంబంధించి ప్రత్యేక క్రెడిట్ సదుపాయాన్ని విస్తరించేందుకు సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ చొరవ కోసం ఏ ఐఐటితో ఇండియన్ బ్యాంక్ మనకి ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఐఐటి బొంబాయి. Which among the following country has hosted the G20 Cultural Minister meeting as Indian delegation was headed by the Meenakshi Lekhi? మీనాక్షి లేఖి నేతృత్వంలో భారత ప్రతినిధి బృందానికి క్రింది దేశాల్లో ఏది G20 సంస్కృత మంత్రుల సమావేశాన్ని నిర్వహించింది? ఆన్సర్ మనకి ఇటలీ. Which among the following novel of renowned novelist Kunal Basu has set to release in early 2022? 2022 ప్రారంభంలో ప్రఖ్యాత నవల రచయిత కునాల్ బసు యొక్క ఏ నవల విడుదల కానుంది? ఆన్సర్ ఇన్ ఏ ఐడియల్ వరల్డ్. Who among the following has authored the new book titled My Own Mazgan published by the Indus Source Books? క్రింది వాటిలో ఇండస్ సోర్స్ బుక్ ప్రచురించిన మై ఓన్ మజ్గాన్ అనే కొత్త పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ రమేష్ బాబు. Who among the following has won the Hungarian Grand Prix 2021? హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ మనకి ఎస్టాబెన్ ఒకోయాన్. ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ హ్యాస్ డిఫీటెడ్ విచ్ కంట్రీ టు ఎంటర్ ఇన్ టు ద సెమీస్ ఆఫ్ టోక్యో 2020 ఒలింపిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం? టోక్యో 2020 ఒలింపిక్స్లో తొలిసారిగా సెమీస్లోకి ప్రవేశించడం కోసం భారత మహిళా హాకీ జట్టు ఏ దేశాన్ని ఓడించింది? ఆన్సర్ ఆస్ట్రేలియా. The Lok Sabha has recently passed the Essential Dash Services Bill 2021. లోక్సభ ఇటీవల అత్యవసర డాష్ సేవా బిల్లు 2021ని ఆమోదించింది. ఆన్సర్ డిఫెన్స్. ఓకే, డిఫెన్స్ సర్వీస్ బిల్ 2021. రక్షణ సర్వీస్ బిల్ 2021 అయితే ఇటీవల లోక్సభ పాస్ చేయడం జరిగింది. Which among the following city has become the first city in India to achieve the 100% vaccination of its people against COVID-19? కోవిడ్-19కు వ్యతిరేకంగా తన ప్రజలకు 100% టీకాలు సాధించిన భారతదేశంలో మొదటి నగరం ఏది? ఆన్సర్ భువనేశ్వర్. Who among the following has been appointed as the advisory board member of the Internet and Mobile Association of India? ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సలహా మండలి సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గుల్షన్ రాయ్. Alexander Zverev from Germany has won the men's single gold medal at the Tokyo Olympics. He associated with which among the following sports? జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జోరోవ్ టోక్యో ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బంగారు పథకాన్ని అయితే సాధించాడో అతను ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? ఆన్సర్ వచ్చి టెన్నిస్ ప్లేయర్. At the 2020 Tokyo Olympics, Lovlina Borgohain has bagged the bronze medal for which among the following sports? 2020 టోక్యో ఒలింపిక్స్లో లోవ్లినా బొర్గోహెన్ మనకి క్రింది వాటిలో ఏ క్రీడలో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ వచ్చి మనకి బాక్సింగ్. Which among the following INS has become the first Indian naval ship to call at the heritage coastal port of Gopalpur in Odisha? క్రింది ఐఎన్ఎస్లో ఏది మనకి ఒడిశాలోని గోపాల్పూర్ హెరిటేజ్ కోస్టల్ పోర్ట్లో పిలుపునిచ్చిన మొట్టమొదటి ఇండియన్ నేవీ షిప్గా నిలిచింది? ఆన్సర్ ఐఎన్ఎస్ కంజర్. ఏ న్యూ బుక్ టైటిల్ లెపార్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఆథర్ బై విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? చిరుత డైరీ భారతదేశంలో రొసెట్ అనే పుస్తక రచయిత ఎవరు? ఓకే, లెపార్డ్ డైరీస్ ద రొసెట్ ఇన్ ఇండియా బుక్ రైటర్ వచ్చి మనకి సంజయ్ గుబ్బి. ఓకే, సో ఇది మనకి ఆగస్ట్ మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అనేది. సో నార్మల్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే క్విజ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే మీకు ఎటువంటి బిట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారో. సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే మనకి సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.